गलती हो गई, क्या हो गया? हाँ वो क्या है कि हेलो నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. వారం రోజులుగా ఎక్కడ చూసినా ఇండిగో విమానాల క్యాన్సిలేషన్ వార్తలు. ఏ సోషల్ మీడియాను చూసినా సరే ఎయిర్పోర్టులో ప్రయాణికుల కష్టాల వీడియోలు ఇవే కనిపిస్తున్నాయి. పైలట్ల విశ్రాంతి విషయంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనే దేశంలో అత్యధికంగా ఇబ్బంది పడిన సంస్థ ఇండిగో. మరి ఒక్క ఇండిగోకి మాత్రమే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి? ఇతర ఎయిర్లైన్స్కు ఈ ఎఫెక్ట్ ఎందుకు పడలేదు? దీని మీదే ఇవాళ మన టాకింగ్ పాయింట్. ఇండిగో కొన్ని కొత్త నిబంధనలు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలతో పాటుగా ఇండిగోలో ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చిన భారీ శ్రమ దోపిడీ ఒక కారణం అని నిపుణులు ప్రస్తుతానికి భావిస్తున్నారు. ప్రముఖ విమానయాన సంస్థే ఇండిగో. అత్యవసర వినియోగానికి బఫర్ స్టాఫ్ కేవలం 4% ఇక్కడ ఉన్నాయి అని చెప్పి తెలుస్తోంది. ఫలితంగానే కొత్త నిబంధనలు తర్వాత వారం రోజులుగా మొత్తం విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. వేలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అనేక మంది తమ కీలక సమావేశాలకు, ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయారు. కొందరైతే తమ సొంత వివాహ రిసెప్షన్ వేడుకలను సైతం మిస్ అయిన పరిస్థితి. కొంతమంది ఆరోగ్య సమస్యల రీత్యా వేరే ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకున్న వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటన్నిటికీ ప్రధాన కారణం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ప్రవేశపెట్టిన ఒక కొత్త నిబంధన, డ్యూటీ నిబంధన. వాస్తవానికి ఈ నిబంధన కొత్తదా? కాదు. 2024 జనవరిలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ వాటి అమలు అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. అవి అంటే ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి అమల్లోకి వచ్చేలోపే వివిధ విమానయాన సంస్థలు అందుకు తగిన ఏర్పాట్లు ఇక్కడ చేసుకోవాలి. అయితే ఇక్కడే సమస్య తలెత్తింది. భారత డొమెస్టిక్ మార్కెట్లో ఇండిగో సంస్థ సుమారు 65% ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఫలితంగా ఎక్కువ మంది ప్రయాణికులు ప్రస్తుతం ఆ ప్రభావానికి గురయ్యారు. డిసెంబర్ 2న భారీ స్థాయిలో సర్వీసులు రద్దు ప్రారంభమైంది ఇండిగోలో. ఇండిగో విమానాలన్నీ కూడా తీవ్రంగా దాని ద్వారా ప్రభావితమయ్యాయి. ఆన్లైన్లో దాదాపుగా 35% విమానాలు మాత్రమే బయలుదేరాయని గణాంకాలు చెప్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఆకాష్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వరుసగా 67%, 73%, 79% నమోదు చేశాయి. ఇంతటి సంక్షోభంలో ఒక్క ఇండిగో మాత్రమే ఎందుకు ప్రభావితమైంది? ఇతర ఎయిర్లైన్స్ మీద ప్రభావం ఎందుకు పడలేదు? నిజానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దేశీయ మార్కెట్లో ఇండిగో వాటా 63% అంటే చాలా పెద్దది. నెట్వర్క్ పెద్దదే. దీంతో గొలుసు కట్టు ఎఫెక్ట్ అనేది ఇక్కడ అనివార్యమైంది. బఫర్ స్టాఫ్ అత్యంత తక్కువగా ఉండడం కూడా దీనికి శాపంగా మారింది. కొత్త నిబంధనలు, డీజీసీఏ కొత్త నిబంధనల పరిస్థితుల్లో అదనపు పైలట్లు ఎంతమంది అవసరం అనే విషయంలో ఇండిగో అంచనాలు వేసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాని ప్రభావమే ఎయిర్ బస్ A320 ఫ్లీట్కేమో 2422 మంది కెప్టెన్లు అవసరమైతే అందులో ఉన్నది 2300 మందేట. ఇక ఫస్ట్ ఆఫీసర్స్ విషయంలో కూడా ఇలాంటి తేడాలే చాలా ఉన్నాయని చెప్పి ప్రస్తుతానికైతే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. తక్కువ స్టాఫ్తో ఎక్కువ సర్వీసులు నడపాలి అనేది ఇండిగో విధానం. ఆ విధానమే ఇక్కడ వాళ్ళని దెబ్బతీసింది. ఈ పరిస్థితికి సంబంధించి ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. హోటళ్లలో బస ఏర్పాటు చేశారు, ఛార్జీలు దాదాపుగా తిరిగి చెల్లించేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని ఇతర విమానయాన సర్వీస్ సంస్థలు తమ టికెట్ రేట్లను భయానకంగా పెంచేశాయి. దీంతో ఇక్కడ మళ్ళీ డీజీసీఏ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. తమ నిబంధనలను రద్దు చేసి టికెట్ రేట్ల మీద సీలింగ్ విధించాల్సిన అగత్యం ఏర్పడింది డీజీసీఏకి. ఇండిగో ఫ్లైట్స్ రద్దులనేది దేశీయ విమానయాన రవాణాను ఒక్కసారిగా కుదిపేశాయి. FDTL ఆ నిబంధన వెనక్కి తీసుకుంది డీజీసీఏ. ఇండిగో ఒత్తిడి పనిచేసిందా ఇక్కడ అనే ప్రశ్న మాత్రం బలపడుతోంది. ఎందుకనంటే డీజీసీఏ ఎప్పుడో 2024లో ఆ నిబంధన తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా దానికి
వ్యక్తం చేయలేదు. కానీ ఒక్కసారిగా డీజీసీఏ ఆ నిబంధన వెనక్కి తీసుకోవడం ఏంటి? దానికి ఇండిగోయే కారణమా? అనే వాదన బలపడుతోంది ఇప్పుడు. పైలట్ కొరత, రద్దులు దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో ఒక రకంగా కల్లోలం సృష్టించిందని చెప్పాలి ఇండిగో. ప్రయాణికుల భద్రత మీద కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండిగో ఒక్కసారిగా చుక్కలు చూపించింది ఇండియాకి. ఎయిర్లైన్స్ దెబ్బకు దాదాపుగా వారం రోజుల నుంచి వందల సంఖ్యలో విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో రాత్రిపూట వేలాది మంది ప్రయాణికులు ఇరుక్కుపోయిన పరిస్థితి. అష్ట కష్టాలు పడ్డారు. ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదని తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా దీనిపై సీరియస్గా రియాక్ట్ అయింది. దేశీయ సర్వీసులు అత్యధికంగా రద్దవడంతో అంతర్జాతీయ సర్వీసులు మాత్రం పెద్దగా దెబ్బతినకపోవడం ఒకంత ఆందోళన తగ్గించే పరిస్థితి. ఇదే సమయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్ల వారాంత విశ్రాంతి నిబంధన తొలగించడం కూడా ఇక్కడ మరో వివాదానికి కూడా దారితీసింది. సోషల్ మీడియాలో అందరూ దీని మీద మండిపడుతున్నారు. దీన్ని ఒక బ్లాక్మెయిల్గా అభివర్ణిస్తూ ప్రభుత్వాన్ని ఇండిగో బలవంతం చేసిందని తీవ్రమైన ఆరోపణలు, ట్వీట్లు, పోస్టుల రూపంలో వెల్లువెత్తాయి. ఈ విషయంపై పైలట్ల సంఘం కూడా ఇండిగోను తీవ్రంగా ఆక్షేపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఏ ఎయిర్పోర్ట్లో చూసినా కొంతమంది ప్రయాణికులు లగేజ్ బ్యాగులతో కిటకిటలాడుతున్నారు. అన్ని విమానాశ్రయాలు కూడా డంప్ యార్డ్లను తలపిస్తున్నాయని చెప్పాలి. ఎటు చూసినా బ్యాగులే కనిపిస్తున్నాయి. కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయి అవి. ఇందుకు సంబంధించి వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్న పరిస్థితి. సందట్లో సడేమియా అన్నట్టుగా చోరీలు కూడా జరుగుతున్నాయి. తమ వస్తువులు పోయాయంటూ ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. విమానాలు రద్దవడంతో ప్రయాణికులకు దాదాపుగా 610 కోట్లు రిఫండ్ చేసింది ఇండిగో. ఇదిలా ఉంటే నిన్న వరకు కూడా దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఇండిగో విమానాలను రద్దు చేసింది. దాదాపుగా 450 విమానాలు రద్దయితే ఒక్క హైదరాబాద్లో 112, ఢిల్లీలో 134, తమిళనాడులో 71 విమానాలు, దాదాపు బెంగళూరులో అయితే ఆ సర్వీస్కు సంబంధించి 127 విమానాలు రద్దయ్యాయి. విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు ఒక సలహా అయితే ఇస్తోంది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి అయితే చేసిందిట. ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి, బయలుదేరే ముందు వెబ్సైట్లో చూసుకోండి, అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాటు చేసుకోండి అని చెప్తున్నట్టు. ఈ సంక్షోభం తలెత్తడానికి ప్రధానమైన కారణం ఏంటి? FDTL ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్కి సంబంధించి దాంట్లో చేసిన మార్పులు. దానికి తగ్గట్టుగా ఇండిగో సిద్ధం కాకపోవడమే ప్రధానంగా ఈ సంక్షోభానికి కారణంగా మనం చూడాలి. ఈ కొత్త నిబంధనను సులభంగా అనుగుణంగా మార్చుకున్నాయి మిగతా విమానయాన సంస్థలు. అయితే ఇక్కడ ఇండిగో మాత్రం సిబ్బంది షెడ్యూల్ విషయంలో, విమానయాన కేటాయింపుల విషయంలో చాలా ఇబ్బంది పడినట్టుగానే కనిపించింది. ఈ ప్రణాళికలో జరిగిన లోపం ప్రయాణికులకు ఆకస్మిక రద్దులు, సరైన సమాచారం లేకపోవడం, సుదీర్ఘ నిరీక్షణగా మారింది. ఒక రకంగా ఒక నిర్దిష్ట కార్యాచరణ లేకపోవడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. దానికి మేమే నేరుగా బాధ్యత వహిస్తున్నామని చెప్పి CEO డైరెక్ట్గా DGCAకి చెప్పారు. అట్లాగే ప్రయాణికులకు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడ CEO ఇక్కడ ఉండరు, అమెరికాలో ఉంటారు. సో ప్రధానంగా ఇక్కడ కొన్ని గమనించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏంటనంటే ప్రస్తుతం దేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన జరుగుతోంది. ఆ పర్యటన జరిగిన టైంలోనే ఈ వివాదం అనేది బయటకు వచ్చింది. గతంలో ఇదే రకమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా ఢిల్లీ బాంబు పేలుళ్ళు అనేది చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఇలా ఏదో రకంగా అల్లకల్లోలం సృష్టించాలి, దాని వ్యవహారానికి సంబంధించి ఏదో రకంగా వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ విఫలమై ఉన్నాయి అని చెప్పే రకంగా ఇక్కడ పరిస్థితుల్ని మారుస్తున్నాయి అని ఒక రకమైన వాదన అయితే నడుస్తోంది. కాకపోతే ఈ ఇండిగో ఫ్లైట్ వివాదాలకి సంబంధించి ఒక జవాబుదారీతనం అనేది తప్పకుండా ఉండాలి. అంతర్గతంగా ప్రణాళిక సమస్యలు అనేవి ప్రయాణికుల్ని తీవ్ర అసౌకర్యం కలిగించాయని ఇక్కడ స్పష్టంగా అవుతోంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇలాంటి లోపాలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విమాన సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి తమ నెట్వర్క్ను రీసెట్ చేయడంలో భాగంగానే తాము విమానాలను రద్దు చేశామని ఇండిగో కూడా అంగీకరించింది. అంతరాయం తారాస్థాయిలో ఉన్నప్పుడు 700 సర్వీసులు మాత్రమే నడపగా, అయితే ఆ తర్వాత రోజుకు వచ్చేసరికి 1500కు పైగా సర్వీసులతో కార్యకలాపాలు ఒక్కసారిగా మెరుగుపరిచింది. ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తే ఒక్కటే అర్థమవుతుంది. ఇండిగో ప్రణాళిక, సంక్షోభ నిర్వహణలో ఉన్న లోపాలు ఒక్కసారిగా బహిర్గతం చేసింది. ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేసిందని చెప్పాలి. అది తిరిగి సంపాదించడానికి
మెరుగైన ప్రణాళిక అవసరం, స్పష్టమైన కమ్యూనికేషన్ అనేది అవసరం. ప్రయాణికుల సమయానికి గౌరవం ఇవ్వడం అనేది కూడా ఇక్కడ చాలా అవసరం. కేవలం ఈ రకంగా వివరణలు ఇస్తే సరిపోదు. వాటి మీద ఇప్పుడు జరిగిన వాటి మీద తక్షణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండిగో విమానయాన సంస్థ ఇటీవల ఎదుర్కొన్న సాంకేతిక సమస్య అనేది ఒక పెద్ద హెచ్చరికగానే మనం చూడాలి. దాదాపు 1000 విమానాలు రద్దవడం, వేలాది మంది ప్రయాణికులంతా కూడా విమానాశ్రయాల్లో చిక్కుకుపోవడం, బుకింగ్ సిస్టమ్ అంతా పూర్తిగా కుప్పకూలడం, నావిటామ్ సాఫ్ట్వేర్ సమస్య, ఏదైనా కారణం కావచ్చు. ఫలితం మాత్రం ఒకటే. దేశమంతా కూడా ఒకే రోజు గందరగోళంలో మునిగిపోయింది. ఇది కేవలం ఇండిగో సమస్య మాత్రమేనా? కాదు కాదు. భారత విమానయాన రంగం ఎంత పెళుసుగా ఉందో చూపించిన ఒక ఘటనగా మనం చూడాలి. డిజిటల్ డిపెండెన్సీ ప్రమాదాలు, ప్రయాణికులందరూ ఆన్లైన్ బుకింగ్ పైన ఆధారపడుతున్న నేపథ్యంలో ఒక్క సర్వర్ కుదేలైతే దేశవ్యాప్తంగా ఉండే విమానాలు నిలిచిపోతాయనే వాస్తవాన్ని చెప్పకనే చెప్పింది. ఇండిగో అనే ఒక్క సంస్థే కాదు, దాదాపు అన్ని విమానయాన సంస్థలు ఒకే రకమైన క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ల మీద ఆధారపడి ఉంటాయి. బ్యాకప్ సిస్టమ్స్ ఉంటాయి, మల్టిపుల్ వెండర్ స్ట్రాటజీ ఉంటుంది, ఇవన్నీ అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రయాణికుల హక్కులు, సమాచార ప్రసారం సమస్య వచ్చినప్పుడు ఇండిగో సరైన సమయంలో స్పష్టమైన సమాచారం అందించలేకపోవడం, విమానాశ్రయాల్లో గంటల తరబడి ఎదురు చూసిన ప్రయాణికులు. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే మనం తెలుసుకున్నాం. డీజీసీఏ నిబంధనల ప్రకారం రద్దు విమానాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది, కానీ చాలామందికి ఇప్పటివరకు రిఫండ్ కాలేదు. 610 కోట్లు ఎవరికి ఇచ్చారు? ప్రయాణికులకు మరింత బలమైన రక్షణ చట్టాలు రావాలి, వేగవంతమైన పరిహారం విధానం కూడా అవసరమని ఈ సంఘటన ఒక్కసారిగా చాటి చెప్తోంది. సో విమానాలు రద్దు కావడం, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ, ప్రణాళిక లోపానికి ఇండిగో కంపెనీ బాధ్యత వహించింది. కానీ ఇండిగోకు చెందిన విమానాలు ఒక్కసారిగా రద్దు కావడానికి వెనకాల ఏం జరిగిందనే విషయం మాత్రం బయటికి రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రాథమికంగా ఒక విచారణ జరపాలి. జేపీసీ ద్వారా, అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా ఒక విచారణ జరపాలి అని చెప్పి సిపిఎంకి సంబంధించిన ఎంపీ ఒక ఆయన డిమాండ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా దీని ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? అసలు విమానయాన సంస్థలో సంక్షోభానికి గల కారణం ఏంటి? వీటన్నిటి మీద ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, ఇలాంటివి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది రాబోయే రోజుల్లోనే తేలిపోతుంది. ఇది వాటి మన టాకింగ్ పాయింట్.